విధిని మార్చిన స్నేహం. విధి అతని పుట్టుకతోనే ఒక శాపాన్నిచ్చింది. విద్య ఉన్నా గుర్తింపలేదు, శక్తి ఉన్నా గౌరవం లేదు. కానీ అతని గుండెల్లో ఒక అగ్ని మండుతుంది. ఆ అగ్ని పేరే కర్ణుడు. హస్తినాపురపు రణరంగం అర్జునుడి అస్త్రకౌశల్యానికి లోకం జేజేలు పలుకుతుంది. సరిగ్గా అదే సమయంలో మేఘ గర్జనలా ఆ సభలోకి అడుగుపెట్టాడు సూర్యపుత్ర నందనుడు మన కర్ణుడు. అప్పుడు కర్ణుడు గర్జిస్తూ, అర్జున, ఈ చప్పట్లు, ఈ ప్రశంసలు నీ విద్యకు మాత్రమే దక్కుతున్న గౌరవం అనుకోకు. నీకు సాటి వచ్చే వీరుడు ఇక్కడ ఎవరు లేరని ఈ లోకం భ్రమపడుతుంది. అదిగో నా బాణం చూడు. అర్జునుడు వేసిన ప్రతి అస్త్రాన్ని కర్ణుడు కొట్టిపడేశాడు. సభ నిశ్శబ్దమైపోయింది. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీరుస్తూ ఒక కొరకైన ప్రశ్న వినిపించింది. కురువృద్ధులు కఠిన స్వరంతో, ఆగు యువకుడా, ఇది రాజవంశీయుల మధ్య జరిగే సమరం. నీ కులం ఏది, నీ వంశం ఏది? అర్హత లేని వాడికి ఈ వేదికపై చోటు లేదు. కర్ణుడు తలదించుకున్నాడు. లోకం అతని ప్రతిభను చూడలేదు, కేవలం అతని జన్మను చూసింది. అపహాస్యం, అవమానం అతని కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేసింది. సరిగ్గా అప్పుడే ఒక గంభీరమైన కంఠం వినిపించింది. దుర్యోధనుడు, ఆగండి. వీరత్వానికి కులంతో పని లేదు, శౌర్యానికి శాస్త్రాలతో సంబంధం లేదు. ఈ క్షణమే ఈ వీరుణ్ణి అంగదేశానికి రాజుగా ప్రకటిస్తున్నాను. ఇతను సూతపుత్రుడు కాదు, నా మిత్రుడు, అంగరాజు కర్ణుడు. ఒక్క క్షణం కర్ణుడి విధి మారిపోయింది. తనకు లోకం తలుపులు మూసేసిన వేళ ఒక చెయ్యి అతనికి సింహాసనాన్ని అందించింది. కానీ ఆ రోజు దక్కిన ఆ గౌరవం, ఆ రాజ్యాభిషేకం కర్ణుడికి ఒక తీరని రుణంలో పడేశాయి. కర్ణుడి భావోద్వేగంతో, రాజ్యాన్నే ఇచ్చావు మిత్రమా, ఈ ప్రాణం నీది. నీ కోసం ఈ ప్రపంచాన్నే ఎదిరిస్తాను, అవసరమైతే నా విధినే బలిస్తాను. అదే ఈ స్నేహంలోని లోతు. ఆ రోజు పుట్టిన స్నేహం కర్ణుడికి బలాన్ని ఇచ్చింది. కానీ అదే స్నేహం అతనికి శాపంగానూ మారింది. ఎందుకంటే విధి రాసిన నాటకంలో కర్ణుడి ధర్మానికి వ్యతిరేకంగా నిలబడాల్సి వచ్చింది, కేవలం స్నేహం కోసం. రేపటి భాగంలో ఈ ప్రాణ స్నేహం కర్ణుడిని కురుక్షేత్ర రణభూమిలో ఎలాంటి పరీక్షకు గురి చేసింది? మిత్రుడి కోసం ధర్మాన్ని వదిలేశాడా, లేక తన ప్రాణాన్నే పణంగా పెట్టాడా? స్టే ట్యూన్.